తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విజయవాడలో గాదె సాయికృష్ణ అనే యువకుడిని పోలీస్ స్టేషన్లో నిలువునా కొట్టి చంపిన ఉదంతం కీలక మలుపు తిరిగిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా కృష్ణలంక సీఐ నాగరాజ్ను ఏకైక నిందితుడిగా చూపిస్తూ పోలీసులు ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదు చేశామని అన్నారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జగన్ పర్యటన తర్వాతే ముఖ్యమంత్రి చంద్రబాబుకు బాధితులు గుర్తొచ్చారని, వారిని పిలిపించుకుని న్యాయం చేస్తామని చెప్పడం కేవలం నష్ట నివారణ చర్యల్లో భాగమేనని మండిపడ్డారు. ఒక రిపోర్ట్ తీసుకొని ఆ రిపోర్టు మీద ఒక ఎఫ్ఐఆర్ని 107/2026 దానిలో కృష్ణలంక సిఐని సోల్ అక్యూజ్డ్గా పెట్టి కేసు రిజిస్టర్ చేశారు. ఈ కేసు రిజిస్టర్ చేయటం అనేది చాలా పెద్ద పోరాటం తర్వాత మాత్రమే జరిగింది. సూమోటివ్గా చేసినటువంటి కేసు రిజిస్టర్ కాదు ఇది. దానితో పాటు ఈ మొత్తం కథంతా రాష్ట్ర ప్రజానీకం గత కొన్ని రోజులుగా మీడియాలో చూస్తూ ఉన్నారు. ఇంకొక చిన్న విషయాన్ని ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇది ఇవాళ కేసు రిజిస్టర్ చేశారు. నిన్న సాయంత్రం మాజీ ముఖ్యమంత్రి అపోజిషన్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి వారికి జరిగిన అన్యాయాన్ని ఎక్స్పోజ్ చేయటానికి ప్రయత్నం చేశారు. ఆ మరుసటి రోజునే పోలీసు వారు బతికినాడాలో బామాలారో బెదిరించారో నాకు తెలియదు, కానీ విజయలక్ష్మి గారిని తీసుకువెళ్ళి ఒక ఎఫ్ఐఆర్ రాంచుకొని దాన్ని రిజిస్టర్ చేశారు. రిజిస్టర్ చేసి బాధితులకు న్యాయం చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలిపించుకొని మరీ చెప్పారు. సంతోషం. బాధితులకి ఇన్నాళ్ళు ఎందుకు చేయలేదు సార్? ఈ బాధితులకు న్యాయం ఈ రోజు వరకు ఎందుకు చేయలేదు? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించి ఇది అన్యాయం అని చెప్పేంత వరకు ప్రభుత్వానికి కళ్ళు లేవా? చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేయటం లేదా? ఎందుకు చేయలేదనేది ఇక్కడ ప్రశ్న. దీని మీద మీరు ఇంతకుముందు కూడా విన్నారు, చాలా కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. గాదే సాయికృష్ణని మార్కాపురం నుంచి పట్టుకొచ్చి జైలుకు తీసుకురాలేదట. 2 రోజుల పాటు ఒక హోటల్లో పెట్టి అక్కడ చిత్రహింసలు చేశారు. చిత్రహింసలు చేసిన తర్వాత నాగరాజుకి అప్పచెప్పారు. దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్, ఫ్యాక్ట్ అని నమ్మి ముందు చెప్తున్నాను నేను. ఒక నాగరాజు మీద నెట్టేస్తారా? నాగరాజు మీద నెట్టేసి కేసును క్లోజ్ చేయాలని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అయిపోయింది అనుకుంటున్నారు. అసలు ప్రారంభం ఇక్కడి నుంచే మొదలవుతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అసలు ప్రారంభం మీరు నేరాన్ని అంగీకరించినటువంటి పత్రం ఇది. పూర్తి పత్రం కాదు ఇది. చంద్రబాబు నాయుడు గారు నేరాన్ని అంగీకరించారు. మా ప్రభుత్వం పోలీస్ స్టేషన్లో ఒక యువకుణ్ణి దారుణంగా కొట్టి చంపిన మాట నిజం అని నమ్మి ఇది రిజిస్టర్ చేశారు. ఇంతకు ముందాక ఎందుకు రిజిస్టర్ చేయలేదు నేను అడుగుతా ఉన్నా. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు మొదలైనప్పుడే రాష్ట్రం పతనమైందని, సాయికృష్ణ, క్రాంతికుమార్ హత్యలతో పరిస్థితి మరింత దిగజారిందని వైసీపీ ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దలే ప్రతిపక్ష నాయకుల మీద బహిరంగంగా బెదిరింపులకు దిగుతుంటే వారిని ప్రేరణగా తీసుకుంటూ పోలీసులు నేరుగా హత్యలు చేసే స్థాయికి చేరుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో నానాటికి పెరిగిపోతున్న ప్రభుత్వ పోలీసు బాధితులకు న్యాయ సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని భరోసానిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా అధినాయకుడు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశంతో ఈ రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సందేశాన్ని నా ద్వారా మీ ద్వారా ప్రజలకు తెలపాలన్నటువంటి పరిస్థితి. ఈ దుర్మార్గమైన పరిస్థితుల నుంచి మనం ఎట్లా బయటపడదామనేటువంటి ఒక ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారి మదిలో వచ్చి వారు మాకు ఇచ్చినటువంటి
టిప్స్, వారు మాకు ఇచ్చినటువంటి ప్రాథమిక విషయాలను బట్టి నేను ఈరోజు మాట్లాడటం జరుగుతుంది. ఎవ్రీవన్ నోస్ దట్ we are here to address a crisis that strikes the very heart of our constitutional fabric. The weaponization of the police force to suit the ends of the ruling party. ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక పోలీసు వ్యవస్థని పాలకపక్షం తన ప్రైవేట్ ఆర్మీగా, తన పార్టీలో ఒక వింగ్గా, వాళ్ళ సొంత ఆర్గనైజేషన్గా, ఒక మాఫియా గ్రూపుగా ఈ పోలీసు వ్యవస్థను తయారు చేసి మొట్టమొదటగా అపోజిషన్ లీడర్ని సైలెన్స్ చేయడానికి ప్రయత్నించారు. తర్వాత సోషల్ మీడియా మీద పడ్డారు, తర్వాత మేధావుల మీద పడ్డారు, లాస్ట్లో సామాన్యులను కూడా వదిలే పరిస్థితి వాళ్ళు లేరు. దీనికంతా కారకం ఈరోజు సాయి కృష్ణ అని చెప్పే ఒక కృష్ణలంకకు సంబంధించినటువంటి 22 ఏళ్ల అబ్బాయి పోలీసుల చేతిలో దుర్మార్గంగా అతి క్రూరంగా హింసింపబడి చచ్చిపోయినటువంటి పరిస్థితుల్లో ఈ విధమైనటువంటి పతనం కొత్త కాదు ఈ రాష్ట్రానికి. ఇది ఎక్కడ బిగినైందంటే చీఫ్ మినిస్టర్ గారి కుమారుడు, గౌరవనీయ మంత్రి, దేశ ప్రధాన కార్యదర్శి టీడీపీకి వారు వేసినటువంటి విత్తనం, రెడ్ బుక్ రాజ్యాంగం అనే ఒక కొత్త ప్రక్రియ, కొత్త విధానం, కొత్త ఒరవడి ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి మొదటి రోజే ఈ రాష్ట్రం ప్రజాస్వామ్యం పతనం వైపు దూసుకుపోవడానికి మొదలుపెట్టినటువంటి మొట్టమొదటి అడుగది. ఒక్కొక్కరినే ఎవరైతే ప్రశ్నించే గొంతులు ఎవరైతే ఉన్నాయో వాటన్నిటినీ నొక్కే క్రమంలో, వాటిని తమ యొక్క ఉక్కుపాదంతో అణిచివేసే క్రమంలో ఈరోజు ఈ ప్రభుత్వం ఎంచుకున్నటువంటి ఒక విచిత్రమైనటువంటి శైలి ఏది అంటే అది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు యంత్రాంగాన్ని వాడుకొని ఈరోజు అందరినీ కూడా అణిచివేతకు గురి చేసేటువంటి పరిస్థితి. నిజంగా మనం ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా బాధితులు ఎవరు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకునేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏ పోలీస్ స్టేషన్లో లేనటువంటి పరిస్థితి. ఎక్కడైనా వెళ్ళని బాధితుడు అక్కడికి వెళ్తే ఆ బాధితుడు వెళ్ళిన తర్వాత వెంటనే అది ఏం జరిగింది, అక్కడ 90% బాధితులందరూ కూడా ఈ అధికార పక్షంతో వేధించబడేటువంటి వాళ్ళే. ఈ అధికార పక్షంలో ఉన్నటువంటి వారితో వేధించబడినటువంటి ఏ వ్యక్తి అయినా పోలీస్ స్టేషన్కి వెళితే అక్కడ కంప్లైంట్ తీసుకునేటువంటి పరిస్థితి రాష్ట్రంలో లేదు. పోనీ ఒకవేళ కంప్లైంట్ తీసుకున్న అతన్ని హాస్పిటల్కి పంపించి అతనికి ఉన్నటువంటి ఏదైనా గాయాలు ఉంటే అతన్ని గాయాలను ధృవీకరించేటువంటి పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో లేదు. ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో కాపు నాయకులతో కలిసి కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాపులకు సముచిత న్యాయం చేయడానికి అవకాశం ఉంటుందనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ఎంతో కృషి చేశారని అన్నారు. జనరల్గా నేను రాజమండ్రి ఎంగేజ్మెంట్ ప్రోగ్రాం వెళ్తూ వస్తూ రామకృష్ణ గారి ఇంటికి రావాలని వచ్చాం. సందర్భంగా రామకృష్ణ గారితో పాటు మన కూటమి నాయకులు, ముఖ్యంగా కాపు సంఘ నాయకులు అందరూ కూడా ఎంతో అభిమానంతో, ప్రేమతో, జనరల్గా అప్పుడు షార్ట్ టైం అప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని ఎంతో అభిమానంగా వచ్చి ఒక 2-3 గంటలు సమయం అందరూ కూడా కూర్చొని మాట్లాడుకొని జనరల్గా కాపుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, జనరల్గా మొన్న 2 సంవత్సరాల క్రితం జరిగినటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల గురించి సమీక్షించటం,
ఆ విధంగా ఎన్నికల్లో కాపు సోదరులు అందరూ కూడా ఏ విధంగా ఒక అంకిత భావంతో స్వతంత్ర పోరాటంలో ఎంత పట్టుదలగా నాటి నాయకులు పనిచేశారో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కాపు సోదరులు అందరూ కూడా అంత పట్టుదలగా పనిచేసినటువంటి విషయాన్ని సందర్భంగా నేను తెలియపరుస్తున్నా. దాని మూలంగానే అప్పటి వరకు 171 స్థానాలు ఉన్నటువంటి ఒక బలమైనటువంటి పార్టీ కేవలం 11 మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకి పడిపోవడానికి ప్రధాన కారణం కాపు సోదరి మండలి సందర్భంగా తెలియపరుస్తున్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వ్యక్తిగత విమర్శలపై వైసీపీకి హోంమంత్రి అనిత హెచ్చరిక. అనుచిత వ్యాఖ్యలు చేసే ముందు మీ ఇంట్లో ఆడవాళ్ల గురించి ఆలోచించుకోవాలని హితవు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో డెల్టా ఆధునీకరణకు త్వరలోనే నిధులు కేటాయింపు. సర్వే నివేదికలు వచ్చిన వెంటనే నిధులు విడుదల చేస్తామన్న మంత్రి అచ్చెన్నాయుడు. కట్టుపాలెంలో 3 కోట్ల రూపాయలతో నిర్మించనున్న కొపనాతి కృష్ణమ్మ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన. శిలాఫలకాన్ని ఆవిష్కరించిన మంత్రి నిమ్మల. సాయికృష్ణ లాకప్ డెత్ ఉదంతంపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కూటమి ప్రభుత్వ నేర అంగీకార పత్రమే. మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.